హాయ్ అండి అందరికీ. గోంగూర రొయ్యలు కర్రీ అండి. ముందు రొయ్యలు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత అప్పుడు ఒలుచుకున్న గోంగూర పచ్చిమిర్చి కలిపి ఉడకబెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసి అప్పుడు మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు ఉల్లిపాయలు ముద్దగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా వేసి టమాటా బాగా వేగిన తర్వాత మసాలా ముద్ద అనేది వేసి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత బాగా వేగాలండి. ఉప్పు కారం పసుపు వేసింది బాగా వేగిన తర్వాత రొయ్యలు బాగా వేపాలి. నీళ్ళు చేరే వరకు వేపాలి. మనం నీళ్ళు వేయకూడదండి. అదే నీళ్ళు వచ్చేస్తే రొయ్యల్లో నీళ్ళే వస్తుందండి. ఆ తర్వాత ఈ గోంగూర ఉడకబెట్టుకున్న గోంగూర మెతుక్కొని రొయ్యల్లో వేయాలండి. రొయ్యల్లో వేసిన తర్వాత దగ్గరికి బాగా ఉడకబెట్టుకోవాలి. దగ్గరగా ఉడకబెట్టుకుంటే చూడండి కర్రీ ఇలా వస్తుంది. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.